రండి మన యొక్క వివాదం తీర్చుకుందాం రండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వివాదం తీర్చుకోవటం ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే వారిద్దరు కూడా దూరం దూరం జీవిస్తుంటారు. అలానే మనుషులకి దేవునికి మధ్య దూరం పెరిగిపోయింది. మనుషులకి దేవునికి మధ్య దూరం పెరిగిపోయినప్పుడు దేవుడే కలగజేసుకొని మన ఇద్దరం కూడా రాజీ పడదాందా. ఏమంటే దేవుడు మన ఇద్దరం కూడా రాజీ పడదాందా, ఎందుకు నీకు నాకు మధ్య ఈ దూరం ఎందుకు, ఈ గ్యాప్ ఎందుకు, రండి మన యొక్క వివాదాన్ని పరిష్కరించుకుందాం అని దేవుడు మనుషులందరిని కూడా పిలుస్తూ ఉన్నాడంట. ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంది అనుకో, ఎవరిని పిలుస్తాం? మంచివారిని పిలుస్తాం. ఫలానా వాళ్ళు మన యొక్క శుభకార్యానికి వస్తే నలుగురిలో గొప్ప చెప్పుకుంటే అటువంటి వారిని మనం పిలుస్తాం. మన బంధువులను పిలుస్తాం, మన రక్త సంబంధికులు పిలుస్తాం, మన చుట్టూ ఉన్నటువంటి వారిని పిలుస్తాం. అంతేగాని దొంగతనాలు చేసేవారిని పిలవరు, మోసగాళ్ళని పిలవరు, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళని పిలవరు. మనం మంచివారం కాకపోయినప్పటికీ మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు మంచివారు రావాలని మనుషులుగా మనందరం కూడా కోరుకుంటాం. కానీ దేవుని యొక్క పిలుపులో ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, దేవుడు నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు కానీ పాపములో కూరుకుపోయినటువంటి వారిని పిలవటానికి వచ్చానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటాడో మన ఇద్దరికి మధ్య వివాదం ఎందుకు, మన యొక్క వివాదాన్ని పరిష్కరించుకుందామని అంటున్నాడు. దేవుడు ఇంకా ఏమని అంటున్నాడంటే, మీరు నాకు దూరంగా ఉండి ఏమి సాధించారు, ఏమి సాధించలేకపోయారు. సొసైటీలో విలువ లేకుండా పోయింది, కుటుంబంలో విలువ లేకుండా పోయింది, బంధువులు లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు అలా జీవించడం బట్టి నువ్వు ఏమీ కూడా పొందుకోలేకపోతున్నావు కాబట్టి నా దగ్గరికి రా, నేను నీకు అన్నీ కూడా ఇస్తానని దేవుడు సెలవిస్తుండు. ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది. ఆ పిలుపులో ఎంతో విలువైనటువంటి అంశం ఉన్నది. దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి ఉన్నాయంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. మనుషుల మధ్య చాలా దూరాలు పెరిగిపోతున్నప్పుడు దేవుడే కలగజేసుకొని రండి మన యొక్క వివాదాన్ని పరిష్కరించుకుందాం. ఏమంటాడో మన యొక్క వివాదాన్ని పరిష్కరించుకుందాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, రక్షింపుకున్నట్లు యెహోవా హస్తము ఖర్చు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములే నీకు మాకు మధ్య అడ్డు వస్తున్నాయి అంట. ఏమిటి అడ్డంట? మనిషి యొక్క పాపాలే మనిషికి దేవునికి మధ్య అడ్డు వస్తున్నాయి అంట. అలా అడ్డు వస్తున్నాయి, వాటిని నా దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను, బాగు చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఏదెను తోటలో ఆదామును అవ్వను సృష్టించినప్పుడు ప్రతిరోజు సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళేవాడంట, వారితో మాట్లాడేవాడంట. ప్రతిరోజు లాగానే ఒకరోజు వెళ్తారంట, వారు చెట్టు చాటును దాక్కున్నారంట. మనిషి ఎప్పుడు దాక్కుంటాడంటే తప్పు చేసినప్పుడు మాత్రమే దాక్కుంటాడు. ఎప్పుడు భయపడతాడంటే తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడతాడు. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను పిలిచినప్పుడు అంట వారు చెట్టు చాటున దాక్కున్నారంట. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని ఆజ్ఞను అతిక్రమించిండు. దేవుడే వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ అంటే చెట్టు చాటున దాక్కొని భయపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈరోజు దేవునితో సంబంధాలు మనుషులు తగ్గిపోయినాయి, దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవుడు నా దగ్గర రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మంచి కాపుదలు ఇస్తాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ బిడ్డల ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాను, నా దగ్గర రండి మన యొక్క వివాదాన్ని తీర్చుకుందాము అంటే మనుషులైనట్టు మనము దేవుని దగ్గరికి రావట్లేదు. ఈరోజు దేవుడే ఒక మెట్టు తగ్గి, ఎందుకయ్యా నాకు దూరంగా ఉండి మీరు ఏమి సాధించలేకపోతున్నారో, ఏమి చేయలేకపోతున్నారో ఒక్కసారి నీ చెయ్యిని నా చేతికి ఇవ్వని ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులందరిని కూడా
పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, కానీ పాపంలో జీవించేవారిని, అక్రమంగా జీవించేవారిని, అన్యాయంగా జీవించేవారిని, ఆ సొసైటీలో విలువలేనటువంటి వారిని, పాడైపోయినటువంటి వారిని, తాగి తందనాలాడుతున్నటువంటి వారిని, ఆ ఇంట్లో వెలవేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపులో ఎంతో ప్రత్యేకత ఉంది. మనుషులు ఎవరిని పిలుస్తారు? గొప్పవారిని పిలుస్తారు, మంచివారిని పిలుస్తారు. అంతేగాని దుర్మార్గులను పిలవరు, దొంగలను పిలవరు, ఇష్టానుసారంగా జీవించేవారు పిలవరు. కానీ మనిషికి దేవుని యొక్క ఆలోచనలకి చాలా తేడా కనిపిస్తూ ఉన్నది. ఈనాడు మన యొక్క జీవితాల్లో మరి ఎందుకని యేసు ప్రభువుకి మన చేతిని మనం ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు జీవితంలో మనం అందరం కూడా సైతాన్ యొక్క చేతుల్లో పడిపోయాం. సైతాన్ యొక్క చేతుల్లో పడిపోయి తాగే వాళ్ళు తాగుతున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, భార్య భర్తల్లో ఐక్యత లేకుండా జీవిస్తున్నాడు. కానీ దేవుడు ఎటువంటి వారిని పిలుస్తుండంటే మంచి వారిని పిలవట్లేదు, కానీ దుర్మార్గులు పిలుస్తుండు, దొంగలను పిలుస్తుండు. ఆ పిలుపులో ఎంతో ప్రత్యేకత ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది? పిలుపులో ఆప్యాయత. ఏంటది? ఒకటి ఏం చెప్పిన? నెంబర్ 1 పిలుపులో ప్రత్యేకత చెప్పిన. నెంబర్ 2 పిలుపులో ఆప్యాయత. 3 విషయాలు చెప్పిన. ఒకటి పిలుపులో ప్రత్యేకత, పిలుపులో ఆప్యాయత, పిలుపులో పరిశుద్ధత. 3 విషయాల ద్వారా దేవుడు మనుషులను పిలుస్తుండు. సైతాను కూడా చెబుతుంది ఏమనంటే, రండి, ఒకటే జీవితం మనిషికి, తాగేవాడు తాగండి, తినేవాడు తినండి, మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి, మంచి డీజిల్ పెట్టుకోండి, ఒకటే ఒక జీవితం, మంచిగా ఎంజాయ్ చేయండి అని సైతాను అంటూ ఉన్నాడు. సైతాన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే కుటుంబాలను నాశనం చేయాలని సైతాను చూస్తున్నాడు. ఈ పిలుపుని అందుకున్నటువంటి మనుషులు సైతాను మాటకు లోబడి, నిజమేనేమో మనిషికి ఒకటే జీవితం, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? మనుషులు ఏమనుకుంటారో, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఒకటే జీవితం అని మనుషులందరూ కూడా అదే నిజమైనని సైతాన్ యొక్క చిక్కుల్లో సైతాను చేత బంధించబడుతూ ఉన్నారు. దాని వెనక అగ్ని అనేటువంటి అగ్ని నరకం దాగి ఉన్నది. అందుకనే ఒకప్పుడు మనిషికి 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు మనుషులు. ఈనాడు 30-40 సంవత్సరాలకే మనుషులకి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, ఉన్నటువంటి రోగాలన్నీ కూడా మనుషులకి వస్తున్నాయి. కారణం ఏమిటంటే మనుషులందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుడు అంటే లెక్కలేని తరంగా జీవిస్తున్నారు. దేవుణ్ణి విసర్జించడాన్ని బట్టి ఈ భూమి మీద పాపం పెరిగిపోతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందుకనే 100 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి మనిషి యొక్క శరీరంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మనలో రకరకాలైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. ఈనాడు తల్లిదండ్రులుగా ఉండాల్సినటువంటి వారు బిడ్డలకి చేదోడు వాదోడు ఉండాల్సిన వారు ఇప్పుడు చిన్న వయసులోనే అనారోగ్యాన్ని పాలవుతున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, రకరకాలమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. బిడ్డలకి చేదోడు వాదోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఈరోజు మనిషి యొక్క చేసేటటువంటి తప్పుల వల్ల ఆనాడు పాపం మనుషుల్లోకి వచ్చింది. ఆ పాపం మూలంగా భూమి మీద మనుషులందరూ కూడా సమాధానం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది, ఆనందం లేకుండా మనుషులందరూ కూడా జీవిస్తున్నారు. ఇంకా ఎంతకాలం మీరు అలా జీవిస్తారు అని దేవుడు మరొకసారి ఈనాడు మనందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. నెంబర్ 1 ఏం చెప్పినా పిలుపులో ప్రత్యేకత చెప్పిన. రెండోది పిలుపులో ఆప్యాయత. సైతాన్ ఏం చెబుతున్నాడో, ఇది ఒకటే జీవితం, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని సైతాను చెబుతుండు. అనుభవించండి, తినండి, త్రాగండి, ఇష్టానుసారంగా జీవించండి అని సైతాను సెలవిస్తుండ. కానీ దాని వెనక అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం అనేటటువంటి శిక్ష దాగి ఉన్నది. దాని నుండి బయటపడాలని ప్రభు యేసుక్రీస్తు మనందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో ఆప్యాయత ఉంది. దేవుని యొక్క పిలుపులో కులతత్వం ఉండదు. వాడు పేదవాడ, ధనికుడు అనేటటువంటి తారతమ్యాలు ఉండవు. వాడు పెద్దవాడ, చిన్నవాడు అనేది ఉండదు. కానీ ఎవరైనా సరే నా దగ్గరకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో ఎంతో ప్రత్యేకత ఉంది, ఆ పిలుపులో ఆప్యాయత ఉంది. మూడో విషయంగా మనం చూసినట్లయితే పిలుపులో పరిశుద్ధత. ఏంటంటే మూడో విషయం
పిలుపులో పరిశుద్ధత, ప్రత్యేకత అయిపోయింది, ఆప్యాయత అయిపోయింది, పిలుపులో పరిశుద్ధత. ఈరోజు మనుషులందరూ కూడా నాకు పరిశుద్ధత కావాలి అంటే పరిశుద్ధతను ఇచ్చే దేవుడు కావాలి మనుషులందరూ కూడా. ఈరోజు మనుషులందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నాకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి భార్య కావాలి, నా కుటుంబం మంచిగా ఆశీర్వదించబడాలని మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి వారి యొక్క మొక్కుబళ్ళు మొక్కుతూ ఉన్నారు. కానీ నాకు పరిశుద్ధత కావాలి అంటే పరిశుద్ధతను ఇచ్చేటటువంటి దేవుడు ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలో ఏ పాపము లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఆయన నీతిగా జీవించిండు, ఆయన పరిశుద్ధంగా జీవించిండు. ఆయన పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి ఆ పరిశుద్ధతను నీకు నాకు ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆ పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో మనం కనుక సహవాసం చేసినట్లయితే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధమైనటువంటి లక్షణాలు మనలో ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తులు కామం కానీ, క్రోధం కానీ, మదము కానీ, మత్సరము కానీ ఏ పాపం కూడా లేకుండా ఆయన జీవించాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆ పరిశుద్ధత నీకు నాకు మనందరం కూడా ఆయన ఇస్తాను అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధత మనకి ఇస్తానంటాడు. మొదటిగా పిలుపులో ప్రత్యేకత. ఆ ప్రత్యేకమైనటువంటి వారిని ఎవరు పిలుస్తుండో? పాపుల్ని పిలుస్తుండో, అక్రమంగా జీవించే వారిని పిలుస్తుండో, అన్యాయంగా జీవించే వారిని పిలుస్తుండో. నేను కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాను. నేను ఈరోజు ఏదో వాక్యం చదువుతాను, కానీ ఒకప్పుడు నా యొక్క స్థితిగతులు కూడా పాపంలో ఉన్నటువంటి స్థితిగతులే. ఈరోజు మారాను, ప్రభువు నన్ను దర్శించింది. కానీ ఒకప్పుడు నేను కూడా దేవుడు నన్ను దర్శించతోలక, దేవుడు నన్ను పట్టుకోతోలక నేను కూడా ఈ లోకానుసారంగా జీవించాను, లోకస్తుల వలె ఉన్నాను. ఎప్పుడైతే ప్రభువు పిలిచిండో ప్రభువు మాటకు నేను లోపడ్డాను. నెంబర్ 2, ఈ లోకంలో మనుషులు తినేవాళ్ళు తింటున్నారు, త్రాగేవాళ్ళు త్రాగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నారు. దేవుణ్ణి మర్చిపోయేటటువంటి వారికి దేవుడు మరి ఒక విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నన్ను మీ అందరికి పంపించాడు. ఆనాడంట నినివే పట్టణ ప్రజలంట చాలా ఘోరమైన స్థితిలో జీవిస్తున్నారంట. దేవుణ్ణి మర్చిపోయారంట. దేవుడు అంటే భయం భక్తి లేకుండా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారంట. అటువంటి సమయంలో దేవుడు వారిని శిక్షించే ముందు ఒక ప్రవక్తని వారి అందరికీ పంపించిందంట. దేవుడు నినివే పట్టణ ప్రజలను శిక్షించే ముందు ఒక ప్రవక్తని వారి వద్దకి పంపించిందంట. యోనా ప్రవక్త. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించు అంటే యోనాకి ఆ ప్రాంతానికి వెళ్ళక ఇష్టం లేదంట. ఏంటంట? యోనాకి ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి సువార్త చెప్పడం వారికి ఇష్టం లేదంట. ఎందుకు ఇష్టం లేదంటే అక్కడ ప్రజలు లోకానుసారంగా జీవిస్తారంట, దేవుడు అంటే భయం భక్తి లేకుండా జీవిస్తారంట, ఇష్టానుసారంగా జీవిస్తారు. కాబట్టి వారి మధ్యకి యోనా వెళ్ళటానికి యోనాకి ఇష్టపడలేదంట. అందుకే యోనాని నినివే పట్టణం వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిందంట? తర్షీష్ పట్టణానికి పారిపోతున్నాడంట. అమ్మ 5 నిమిషాలు క్లోజ్ చేస్తామా? అమ్మ 5 నిమిషాలు క్లోజ్ చేస్తా. యోనా దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతున్నాడంట. పారిపోవడానికి గల కారణాలు ఆలోచన చేశారా? దేవుడు చెప్పిండు. ఇప్పుడు ప్రభుదాస్ గారు ఉండో, ప్రభుదాస్ గారికి దేవుడు ఒక పని చెప్పిండు అనుకో, మనుషులుగా మనకేమని ఉంటుంది? ఆ పని చేయడానికి ఆత్మీయం దేవుని పని చేయాలని ఉంటుంది. శరీరం ఏమంటుంది? ఎన్ని పనులు జాతి చేసుకుంటే మనకి అక్కడ కుదిరిద్దా అని లోకానుసరమైన ఆలోచనలో మనిషిని ఎనికి లాగుతూ ఉంటాయి. యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ యోనా యొక్క మనసు నాకు వెళ్ళడం ఇష్టం లేదని అక్కడి నుంచి యోనా పారిపోయాడు. ఈరోజు నన్ను కూడా దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు, దేవుని యొక్క సేవకు రావన్నప్పుడు నేను 1 రోజు 2 రోజులు వచ్చినట్టు కాదు. దేవుడు గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవకు పిలుస్తున్నాడు. సేవకు పిలుస్తుంటే నేను దేవునితో కాంప్రమైజ్ అయ్యేవాడిని. దేవుడి నుంచి ఆనాడు యోనా ఎలాగైతే పారిపోయాడో, ప్రభువా ఈ సేవ వద్దు, ఏమొద్దు, మంచిగా ఆదివారం వచ్చిందా, మంచిగా బిర్యానీ వండి పెట్టిందా, తిందావా, ఈ గోలంత ఎందుకు, ఇల్లు తిరిగి అమ్మ ప్రార్థన రామ్మా, అమ్మ ప్రార్థన రామ్మా, అమ్మ ప్రార్థన రావాలా, ఈ గోలంత ఎందుకు, మనం మంచిగా ఉన్నావా,
మంచి భోజనం చేసినవా, మంచి సంపాదించుకున్నవా, ఇంతవరకు ఉంటే చాలని నేను కూడా దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతూ వస్తూ ఉండేవాడిని. దూరంగా పారిపోతూ వస్తుంటే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? ప్రభుదాస గారిని ఫస్ట్ మందిరం స్టార్ట్ చేసేటప్పుడు ఈ కాగోలు ప్రాంతంలో గొప్ప పరిచయం చేయాలి, ప్రభుదాస్ గారు సహకరించాలన్న. అతను కూడా మంచి పాజిటివ్ తోటి గొప్పగా చేద్దామన్నాడు. కానీ అతనికి ఏమైంది? పనులు పడ్డాయి. ఏమైంది? అతనికి పనులు ఉన్నాయి, డ్యూటీ పని పడ్డది. అతని యొక్క మనసు చేయాలని ఉన్న శరీరం ఏముంటుంది? పనులతో దేవుని యొక్క మందిరానికి రాలేకపోయాడు. అదేవిధంగా నన్ను కూడా దేవుడు పిలిచినప్పటికీ నేను కూడా చాలా కాలం దేవుణ్ణి ఆపేసి రాలేకపోయాను. కానీ ప్రభుదాస్ గారు పోయిన వారం కూడా వచ్చిండు. నేను ఫోన్ చేయాల, ప్రభుదాస్ గారికి నేను ఫోన్ చేయాల, అయ్యా నేను మందిరానికి రావాలనుకుంటున్నారు, మీరు వచ్చారని ఫోన్ చేసి ఆయనంతకైన వచ్చారు. అంటే దేవుడు విడిచిపెట్టిండి, అతన్ని విడిచిపెట్టలేదు. అలానే నేను కూడా రాను ప్రభు, నాకు ఈ సేవ వద్దు ప్రభు అంటే నాకు అసలు నిద్ర కూడా పట్టించేవాడు కాదు దేవుడు. నిద్ర కూడా పట్టించేవాడు కాదు. మా భార్య అంటూ ఉండేది, ఏంటంటే మీరు అసలు ఎప్పుడు చూసినా పడుకోరు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతారు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తారు, నిద్ర కూడా పోరు అంటే దేవుడు అసలు సేవకు వచ్చేంత వరకు కూడా మనశ్శాంతిగా నిద్ర పోనీలేదు. ఆనాడు యోనా కూడా దేవుడి దగ్గర నుంచి దూరంగా పారిపోయిండు. పారిపోతే మరలా తీసుకొచ్చి నినివే పట్టణానికి పంపించేసిండు. ఈరోజు మనం దేవుడి నుండి ఎంత దూరం వెళ్ళాలని చూసినా దేవుడు మరొకసారి తన ప్రేమతో మరలా నిన్ను నన్ను మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది, ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, ఆ పిలుపులో పరిశుద్ధత ఉంది. పేదవాడు చిన్నవాడు అనేటువంటి భేదాలు ఏమి లేవు, కానీ అందరూ దేవుని దగ్గరికి రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను మనందరిని కూడా ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన నీ కోసం నా కోసం పరలోకాన్ని భాగ్యాన్ని వదులుకొని ఒక మానవుడుగా నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే పరలోక భాగ్యాన్ని వదులుకొని ఒక పేదవాడుగా వచ్చాడు, ఒక సామాన్యుడిగా వచ్చాడు. మనుషులు ఎన్నైతే బాధలు పొందుకుంటారో అన్ని బాధలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పొందుకున్నాడు. నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి మనందరి కోసం కూడా ఆయన శిలువ మరణం పొందాడు. మన యొక్క పాపాలందరినీ కూడా ఎవరైతే యేసు ప్రభులో తమ యొక్క పాపాలు ఒప్పుకుంటారో ప్రభు వారిని కనికరించి వాళ్ళని క్షమించి వారి ఎల్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు, వారి కుటుంబం ఎల్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. ఇప్పుడు నేను పాపం చేస్తే దేవుడు శిలువ మీద మరణించడం ఏందని చాలామందికి, ఈ పెద్దమ్మ లాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి డౌట్ రావచ్చు, సైదమ్మ గారి జానమ్మ గారు లాంటి వాళ్ళకి డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్రభుదాస్ గారు, ఇప్పుడు నేను కోదాడు పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నా. జాగ్రత్తగానండి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా? కోదాడు పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నా. నాకు అసలు కనీసం ఆ పెళ్ళికి వెళ్ళడానికి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఆ ప్రభుదాస్ గారి దగ్గరికి వచ్చా, అయ్యా నేను పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నా, నీ యొక్క బైక్ ఇస్తావా? నీ యొక్క బైక్ మీద పోతే నలుగురిలో గొప్పగా ఉంటుంది అని ప్రభుదాస్ గారి దగ్గర అడుక్కున్నా. అప్పుడు ప్రభుదాస్ గారు ఏమన్నంటే, అయ్యా ఇది కొత్త బైకు, జాగ్రత్తగా తోలు అని మరి చెప్పి మరి కండిషన్ పెట్టి నాకు అతను బైక్ ఇచ్చింది. యాక్చువల్గా నా స్థితి ఏంది? పెళ్ళికి వెళ్ళడానికి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ప్రభుదాస్ గారి సహాయం అడిగి బండి తీసుకున్నా. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినా, ఆ పెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు మంచి భోజనం పెట్టారు, బిర్యానీ పెట్టారు, మంచిగా తిని వస్తూ ఉన్నా. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మన బండి కాదు, మన వస్తువు అయితే మనం జాగ్రత్తగా వాడతాం, భయం ఉంటుంది. అదే మన వస్తువు పక్కనోడికి ఇస్తే మరలది తిరిగి వస్తుందో రాదో గ్యారంటీ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు నేను ఆ బండి తీసుకొని కోడ నుంచి మరలా కాబోలు ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో బండి స్కిడ్ అయ్యి పడిపోతే ఆ బైక్ తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్తే అతను ఏమిటంటే ఒక 5,000 రూపాయలు అవుతాయి అన్నాడు. ఎంత అయిందన్నాడండి? 5,000 రూపాయలు అయింది. అసలు నాకు ఛార్జీకే డబ్బులు లేవు. పెళ్ళికి వెళ్తాను, నా స్థితి ఏంది? ఛార్జీకే డబ్బులు లేక ప్రభుదాస్ గారు వెళ్ళి పడుకున్నా. కానీ వస్తూ ఉంటే ఆ బండి స్కిడ్ అయ్యి పడిపోతే ఇప్పుడు నేను ప్రభుదాస్ గారి దగ్గరికి ఆ బండి తీసుకొని వచ్చాను. అలానే మందిరంలో ఎలాగైతే ప్రభుదాస్ గారు కూర్చుండో అలా ప్రభుదాస్ గారి దగ్గర రాగానే అన్నాడు అనమాట, అయ్యగారు పెళ్ళి బాగా జరిగిందా, మంచి బిర్యానీ పెట్టిరా అన్నాడు. నా మనసు అప్పటికే వాడిపోయింది. ఎందుకు? బండి ఖరాబ్ అయింది. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, కానీ జరగాల్సింది జరిగిపోయింది.
అంటే ఇప్పుడు నేను ప్రభుదాస్ గారి దగ్గర రెండే ఆప్షన్స్. అయ్యా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని ప్రభుదాస్ గారిని అడిగితా, అతను కనుక ఒప్పుకున్నట్లయితే, అతను కనుక నన్ను క్షమించినట్లయితే నేను 5,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ క్షమించలేదనుకో, ఇప్పుడు 5,000 రూపాయలు నేను భరాయించాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు ప్రభుదాస్ గారు నన్ను క్షమించింది అనుకో, 5,000 రూపాయలు ఎవరు చెల్లించాలా? ప్రభుదాస్ గారు చెల్లించాలా. మన యొక్క స్థానంలో ఈనాడు నువ్వు నేను మనందరూ చేసినటువంటి పాపాలను బట్టి ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనందరి యొక్క పాపాన్ని భరించి ఆయన శిలువ మరణం పొందుకున్నాడు. అదే ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారో వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి వారిని పిలుస్తుండో? పాపులను పిలుస్తుండు, దుర్మార్గులను పిలుస్తుండు, సొసైటీలో విలువ లేనటువంటి వారిని పిలుస్తుండు, అక్రమంగా జీవించే వారిని పిలుస్తుండు. అటువంటి వారిని ప్రభు పిలుస్తుండు. ఇంతకాలం నాకు దూరంగా జీవించి నీ జీవితంలో నువ్వు ఏం సాధించావు? ఒక్కసారి నీ చేతిని నా చేతి కనుక ఇచ్చినట్లయితే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మంచి కుటుంబాన్ని ఇస్తా, నీ బిడ్డలో ఒలీవ మొక్కల వలె దేవుని సన్నిధిలో ఎదుగుతారు. ఒకసారి నీ చేతిని నా చేతికి ఇవ్వని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈనాడు మనందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో ఎంతో ప్రత్యేకత ఉంది, ఎంతో ఆప్యాయత ఉంది. యేసు ప్రభువా, నేను నీకు దూరంగా ఉండాను, ఇలా జీవించాను, నా యొక్క పాపాలు ఇలా అని ఎవరైతే దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతారో వారి ఎల్ల దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మరి ఎందుకని మనం సగం సగం జీవితాలు జీవిస్తున్నాం? ఎందుకని మనం అటు ఇటుగా జీవిస్తున్నాం? 2 పడవల మీద కాలేస్తున్నాం. ఉన్నది ఒకటే బ్రతుకు. మహా అంటే మనం ఒక 50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ బ్రతికినంత కాలం నీకు విలువలేని వ్యక్తి అయినా సరే యేసు ప్రభు నమ్ముకుంటే, ఈ బైబిల్ని పట్టుకుంటే, ఈ బైబిలే నీకు విలువనిస్తుంది. నీది ఏ కుటుంబం అన్నా కావచ్చు, ఎంత పేద కుటుంబం అన్నా కావచ్చు, ఏ స్థితి ఉన్నా సరే నువ్వు ఈ బైబిల్ని గంటగా పట్టుకొని దేవుణ్ణి వెంబడించినట్లయితే నీ జీవిత కాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడాన్ని బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా నిన్ను బట్టి నిజమే ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి ఈ కుటుంబం దీవించబడ్డది, ఈ బిడ్డలు దీవించబడ్డారు, నేను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఎందుకు అనుకోకూడదు? నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఎందుకు అనుకోకూడదు? మరి ఎందుకని మన జీవితాల్లో అటు ఇటుగా జీవిస్తున్నాయి, లోకంలో జీవిస్తున్నాం, ఆచారాల్లో జీవిస్తున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం? దేవుడు నిన్ను నన్ను మరొకసారి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో ప్రత్యేకత ఉంది, ఆప్యాయత ఉంది, పరిశుద్ధత ఉంది. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, అవతార పురుషులు ఉండొచ్చు, కానీ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆ పరిశుద్ధత నీకు నాకు ఇస్తానంటున్నాడు. ఆయన నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఆ నీతిని నీకు నాకు ఇస్తానంటాడు. ఆయన చనిపోయాడు, మరలా 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి మనం అందరం చనిపోయినప్పటికీ మరలా లేచినప్పుడు మనం దేవునిలో, దేవుని యొక్క సన్నిధిలో, పరలోకంలో మనందరం కూడా కలుసుకుంటాం. కలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి మనం ఏవైతే పాపాలు దేవునికి మనకు అడ్డు వస్తున్నాయో ఆ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఆయనంట పొందినటువంటి దెబ్బల చేతంట మనకంట స్వస్థత కలిగిద్దంట. ఇప్పుడు అనారోగ్యం బాగలేదనుకో, యేసు ప్రభువా నీకు విశ్వాసం ఉంటే ఈ క్షణమే దేవుడు బాగు చేస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనిషికంట స్వస్థత కలిగిద్దంట, మంచి ఆరోగ్యం వస్తుందంట. దేవుని యొక్క రక్తంలో మన యొక్క పాపాలు కనుక మనం కడుక్కున్నట్లయితే దేవుడు ఈరోజు మన యొక్క జీవితాల్లో నివసించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తల్ల వంచుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. 5 నిమిషాలు సమాధాన పడాలి. యాకోబు దేవునితో పెనుగులాడిండు. ఈరోజు నువ్వు నేను మనందరం కూడా దేవునితో పెనుగులాడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పెనుగులాడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ కష్టంలో వచ్చినట్లయితే దేవునితో చెప్పుకో, ప్రభువా నాకున్నటువంటి కష్టం ఇది ప్రభువా, నాకున్నటువంటి సమస్య ఇది ప్రభువా,
నాకున్నటువంటి వ్యాధి ఇది ప్రభా, నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభా, సంతోషం లేదు ప్రభా, నా కుటుంబంలో ఇద్దరి మధ్య ఐక్యత లేదు ప్రభా, నా బిడ్డలో ఇష్టానుసారంగా జీవిస్తారు ప్రభా అని నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక నువ్వు చెప్పుకున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తలలో ఉంచుకొని కొన్ని నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండదో అందరూ ప్రార్థన చేసుకోండి. ఇది వ్యక్తిగతంగా నోరు విప్పండి బిగ్గరగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తాం, నీకున్నటువంటి రోగాన్ని చెబుతాం. అలానే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటే మన యొక్క బాధను దేవుని సన్నిధికి చేరదు. నీ మనసులో ఉంటే దేవునికి ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్పాలి నోరు విప్పి, ప్రభువా నాకున్నటువంటి సమస్య ఇది ప్రభువా, నాకున్నటువంటి కష్టం ఇది ప్రభు అని నువ్వు చెప్పినట్లయితే దేవుడు నీ యొక్క సమస్యను తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కొన్ని నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థనలో ఉందాం. యేసు రక్తంలో కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నేను ఘోరంగా జీవించాను ప్రభువా, ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా అన్నట్టు వారు ఉంటే దేవుని దగ్గర సమాధాన పడండి. ప్రతి ఘోర పాపమున్ కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమున్ కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చెప్పండి దేవునితోటి, ప్రభువా నాకున్నటువంటి సమస్య ఇది ప్రభువా, నాకున్నటువంటి కష్టం ఇది ప్రభువా. ఆయన నీ ఎల్ల నీ కుటుంబం వల్ల దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. అయ్యా ప్రభువా, నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డ అందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఎంతో విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారు తండ్రి. అయ్యా ప్రభు, ఎత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభువా మా జీవితాల్లో ఫలింప చేయండి ఆయన ప్రభు. అయ్యా ప్రభు, నీ యొక్క రక్తుల ప్రభు తమను తాము కడుక్కొని వరకు చేయండి ఆయన ప్రభు. అయ్యా ప్రభు, ఏ పాపము చేయనప్పటికీ ప్రభు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు తండ్రి, ఎంతగానో కృప చూపించారు దేవా, నీకు వందనాలు ప్రభు. అయ్యా ప్రభు, ఈ స్థలంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింప చేయండి ఆయన ప్రభు. నీ సన్నిధికి ఆశతో వచ్చారు ప్రభు. అయ్యా ప్రభు, వారి జీవితంలో ప్రభు ఒక కార్యం జరిగించండి ఆయన ప్రభు. కుటుంబ సమస్యలతో వచ్చారు ప్రభు, వారికి ఉన్నటువంటి సమస్యలు చూడండి ఆయన ప్రభు. అనారోగ్య సమస్యలతో వచ్చారు నాయన ప్రభు, వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ప్రభు మీరు ముట్టండి నాయన ప్రభు. అయా ప్రభు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది నీ వాక్య సెలవిచ్చావు ప్రభు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. అయా ప్రభు, మా వచ్చినటువంటి కుటుంబాల చుట్టూ ప్రభు నీ కాపుదలను దయచేయండి ఆయన ప్రభు. నీ కంచెనాటండి ఆయన ప్రభు. వారు చేస్తున్నటువంటి కష్టార్జితాన్ని దీవించండి ఆయన ప్రభు. అయా ప్రభు, వారి గృహాల చుట్టూ, వారి బిడ్డల చుట్టూ ప్రభు నీ కాపుదలను ఇచ్చేయండి ఆయన ప్రభు. నీ హస్తం ప్రభు మా సంఘస్థుల గృహాల మీద ఉండుగా ప్రభు ప్రకటిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి ఆయన ప్రభు. అదేవిధంగా ప్రభు అయా ప్రభు, యాకోబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభు, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన ప్రభు. అదేవిధంగా ప్రభు జానం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభు, తను చేస్తున్నటువంటి ప్రభు ఆ వ్యాపారాన్ని దీవించండి ఆయన. వారి బిడ్డల చుట్టూ, గృహం చుట్టూ నీ కాపుదలు దయచేయండి. భాగ్యం గారి కుటుంబాన్ని అదేవిధంగా ప్రభు
జానమ్మ గారు, సైదమ్మ గారు ప్రభా, లలితమ్మ గారు, నాగేశ్వర గారు, నాగరత్నం గారు కుటుంబాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా. అయా ప్రభా, పోయిన వారు రాయలమ్మ గారు ప్రభా, హార్ట్ ఆపరేషన్ ప్రభా, హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు ప్రభా, సెలవిచ్చారు తండ్రి. మా ప్రియుల యొక్క కష్టాలు చూడండి ఆయన ప్రభా, నీ యొక్క కార్యాలు ప్రభా వారి యొక్క జీవితంలో జరిగించండి ఆయన ప్రభా. ముఖ్యంగా ప్రభా నిన్ను పట్టుకునే వారిగా వారు చేయండి ఆయన ప్రభా. విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింప చేయండి ఆయన ప్రభా. ఈ వారం అంతా ప్రభా మా ప్రియుల కుటుంబాల చుట్టూ కాపుదలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.